Welcome to Polaki Laddu channel. Please share, please like, please comment, please subscribe. ఓం శ్రీ శివకేశవాయ నమః. తులారాశి వారికి ఈ కార్తీక 3వ సోమవారం నుండి ఏకాదశ స్థానమందు కుజుడు సంచారం శుభప్రదంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఈ రాశివారికి తోబుట్టువుల నుండి మరియు కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ఈ రాశివారు చాలా సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. వీరి దూకుడుతో వార్తల్లో ఉంటారు. కొన్ని అంశాలలో వీరు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది, వివాదాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే ఫలితాలు కూడా వ్యతిరేకంగా కొన్ని సానుకూలంగా వస్తాయి. ఉద్యోగంలో పనిచేసే వారికి కొన్ని విషయాలలో పైనుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారం చేసేవారు పొదుపు పాటించడం మంచిది మరియు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు చాలా ఉత్సాహంగా కష్టపడి చదివితే విజయాలు సాధిస్తారు. ఈ రాశిలో ముఖ్యంగా స్వాతి నక్షత్రం 4 పాదాలు ఆర్ అనే ఆంగ్ల అక్షరంతో వచ్చే పేరు గల వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కొంతవరకు మెరుగవుతాయి. ప్రత్యర్థులపై కొంతవరకు పైచేయి సాధిస్తారు. రాజకీయ అంశాలలో వీరికి ప్రాధాన్యత పెరుగుతుంది. వీరు తీసుకున్న నిర్ణయాలు వల్ల చాలామందిని ఆకర్షించగలుగుతారు. ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు, పూజలు. మంగళవారం శ్రీ దుర్గామాత పూజ చేయించాలి మరియు హనుమాన్ చాలీసా పఠించాలి. శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి పూజ జరిపించడం మంచిది. అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన రంగు తెలుపు లేదా ఆకుపచ్చ. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.